ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారం సమస్యలు, పెళ్లి సంతానం సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, రేపటి రోజున నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 369. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు తాకండి. బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా అయితే 3 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా. నన్ను ఆహ్వానించు తల్లి. ఎక్కడో లేను తల్లి, నేను నీతోనే ఉంటున్నాను, నిన్ను కాపాడుకుంటూ. ఏ చెడు కూడా నీ దగ్గరికి చేరనివ్వకుండా ప్రతి క్షణము కూడా నీకు రక్షణగా ఉంటున్నానమ్మా. నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు ఇవ్వటానికే నేను వస్తున్నానమ్మా. ఆహ్వానించమ్మా. ఇంక బెంగ పెట్టుకోవద్దు. నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా, ఇక నవ్వుతూ ఉండు. అతి త్వరలో నీ జీవితంలో గొప్ప అద్భుతాన్నైతే చూస్తావమ్మా. నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి. నేను నీ ఇంట్లో ఉండి శుభకార్యాలు జరిపించటానికే వచ్చాను తల్లి. నీ సహనం, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయమ్మా. నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ధైర్యంగా ముందడుగు వేస్తాను అని నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. అసలు ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా తల్లి? నువ్వు నాకు ఇవ్వటానికి ఏ కానుక లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు తల్లి. నీకు సకలం నేను చేకూరుస్తాను. ఏమి ఇవ్వాలో స్వయంగా నేనే అడుగుతాను. నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది తల్లి. కాబట్టి అది నాకు కనిపిస్తుంది. నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు స్వయంగా నేనే నీకు కల్పిస్తానమ్మా. ఎవరైనా మిమ్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శలు కానీ చేసినా అవేమీ కూడా మీరు పట్టించుకోవద్దు తల్లి. ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చెయ్యు తల్లి. నా ఆలోచన బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో తల్లి. ఇన్ని రోజులు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే నిలబడ్డావు. ఇక నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి తల్లి. ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను. నీకు ఇక లేమి అనే బాధే ఉండదమ్మా. గులతో కూర్చున్నావా తల్లి? లే, నీ బాబాని వచ్చాను. నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచు తల్లి. అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టమ్మా. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. చెబుతున్నా, నువ్వు కన్నీరు పెడితే ఎలా తల్లి? ఇలా చూడమ్మా, నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో వారికి సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు. కాబట్టి నువ్వు ఏమాత్రమూ కూడా కన్నీరు పెట్టవద్దు తల్లి. నాకు పేదవారు ధనికులు అనే భేదం లేదమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలు మాట వింటావా బాబా? నువ్వు నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది అని బాధపడుతున్నావు కదా తల్లి. ఎన్నోసార్లు నువ్వు అన్న మాటలను నేను ఆలకించాను. నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి. నాకు అందరూ సమానమేనమ్మా. అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే తల్లి. నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా తల్లి. నీ బాధలన్నీ కూడా త్వరగా నివారించుకోగలిగావు. ఇక ముందు ఎప్పుడూ కూడా ముందు పడ్డ బాధలు ఎప్పటికీ కూడా తిరిగి రావు తల్లి. నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా భయపడవద్దు.
అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది. అవసరానికి సరిపడా ధనం కూడా వస్తుంది. నా కోసం చిన్న పని చేస్తావా తల్లి? ఈరోజు కూడా నువ్వు వంట చేసే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టు. అలా ప్రతి గురువారము కూడా ఆ బియ్యంతో ఏదైనా పాయసం చేసి ఎవరైనా పేదవారికి పంచిపెట్టు తల్లి. ఇలా చేస్తే నువ్వు కోరుకున్నది ఏదైనా జరుగుతుందమ్మా. నిజమే కదా తల్లి, మొదటి అడుగు పడింది. ఇక వెనుతిరిగి చూసే పనే లేదమ్మా. ప్రతినిత్యము కూడా నా నామస్మరణ చేయి తల్లి. ఎక్కడ ఉన్నా నీ పక్కనే ఉంటాను తల్లి. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. నిన్ను ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో. ఎదురుపడిన కష్టాలు, అవమానాలు అన్నిటినీ కూడా మర్చిపో తల్లి. పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. ఆనందంగా చిరునవ్వుతో ఉండండి. నా మీద నమ్మకంతో ఉండండి. ఫ్రెండ్స్, 3 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6 నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా. అదేమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది. నేను చెప్పేది విను తల్లి. ఎన్నో రోజుల నుంచి నిన్ను, నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతుంది కదా. నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి. నిన్నే నమ్ముకున్నాను కదా బాబా. ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు? నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు తప్పకుండా నీ దగ్గరికి వస్తారమ్మా. అది ఎప్పుడు వస్తారో, ఏ వారం వస్తారో తెలుసా తల్లి? అది వింటే నీకే అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైందని ఎంతగానో వేదన పడ్డావు, బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూశావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి. మీ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండవలసిన రోజులు తల్లి ఇవి. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం. వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళు నీ గురించి, నీ జీవితం గురించి అర్థం చేసుకునేలా చేశాను తల్లి. ఎన్నో రోజుల నీ కోరిక తీరబోతుందమ్మా. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి? గురువాకు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన రేపు గురువారం రోజునే తల్లి. గురువారం వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారు అని. ఇంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నానమ్మా. నుంచి నీకు కన్నీరు రాకూడదు. నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా. ఏ బంధమైనా నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతో ఉంటుంది తల్లి. నిన్ను వదిలేసిన నీ బాబా తండ్రి మాత్రం నీ చేయి వదలడు తల్లి. ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొద్ది రోజులుగా నీ బాబా తండ్రి మీద కొంచెం నమ్మకం తగ్గింది తల్లి. నీ బాబా తండ్రి చెప్పేది నీ చివరి దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నువ్వు నా బిడ్డవి కదా. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను. నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను తల్లి. కాబట్టి రేపటి గురువారం కల్లా నీకిష్టమైన బంధం నిన్ను కలిసేలా చేస్తానమ్మా. ఆ తండ్రి చెప్పిన మాటలు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను విను తల్లి. ఏమిటి అంటే ఈసారి నీ వద్దకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చేయవద్దు, చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఇముడ్చుకోవాలమ్మా. కోపం బంధాన్ని, స్నేహితుల్ని దూరం చేస్తుంది. నువ్వు తెచ్చుకోవద్దమ్మా. నిన్ను చేరిన బంధం ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా. ఎందుకు ఇన్ని రోజులు నా వద్దకు రాలేదు అని గుర్తుంచుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది. నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని. కోపంతో మాట్లాడి వచ్చిన బంధాన్ని దూరం చేసుకోవద్దు తల్లి. తర్వాత బాధపడవద్దు. ఆ బాధని నువ్వు భరించలేవమ్మా. లేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా. అందుకే నిదానంగా, నెమ్మదిగా ఉండు తల్లి. నీకైన వ్యక్తి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారు. వారిని కూడా నువ్వు మంచిగా అర్థం చేసుకో తల్లి. కోపంతో వారిని దూరం చేసుకోవద్దు. ఆవేశంతో వాళ్ళని బాధపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చేయవద్దు. ఓపికగా ఉండి ఈ విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయమ్మా. ఆలోచించు.
ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే విధంగా చేయి తల్లి. నీ జీవితం చక్కగా సాగాలి అనుకుంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. దానికి విలువ ఇచ్చి చక్కగా ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా నీ బంధం అనేది దూరమవుదు తల్లి. కోప్పడి తర్వాత బాధపడి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అనుకోవద్దు తల్లి. అమ్మా, నీకు నచ్చిన బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను అని నీ వద్దకు వచ్చిన బంధంతో సంతోషంగా ఉండు తల్లి. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా. బాబా తండ్రి ఉండగా భయమెందుకమ్మా, ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 6వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 9వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు ఇప్పుడు ఇదే సరైన సమయం. ఇప్పుడు నువ్వు వినవలసిన మాట విను తల్లి. ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది. సరైన సమయం వస్తే అన్నీ కూడా చక్కబడతాయి తల్లి. వ్యతిరేకత అంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది. చేదు అంతా కూడా తీపిగా మారుతుంది. సమయంగా మనమే మార్చుకోవాలి. సరే బాబా, మరి నాకు ఏది సరైన సమయం అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. ఇప్పుడు ఈ సమయాన సరైన సమయంలో నా మాటలు వింటున్నావు కదా. బాబా అని పిలిచావు, నా పాదాల వద్ద శరణాగతి పొందావు, నాకు పూజలు నా నామస్మరణ చేశావు కదమ్మా. ఇదే నీకు సరైన మంచి సమయం తల్లి. మంచి సమయం కాదు అని తలిస్తే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయా చెప్పు తల్లి. ఇదే నీ జీవితానికి సరైన అనుకూలమైన సమయమమ్మా. అనుకూలమైన ఆలోచనలు, అనుకూలమైన మాటలు చేస్తే నీకు విజయాన్ని అందిస్తుందమ్మా. ఏదీ కూడా శాశ్వతం కాదు. పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది. ఇష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ కూడా మారుతాయి తల్లి. నువ్వు వద్దు అంటారు, వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను తక్కువ చేసిన వారే నీ కోసం పరితపిస్తూ ఉంటారమ్మా. కొంచెమే నిన్ను ఉదాహరణగా చూస్తుంది. నిన్ను హేళన చేసిన వారు వెతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి చూసినా వీటన్నిటికీ బదులు ఏమిటో తెలుసా తల్లి? అది ఏమిటో కాదమ్మా, నీ విజయమే. నీ విజయమే నీకు గొప్ప మర్యాదలు తీసుకువస్తుంది. నువ్వు గెలవాలి. నీ గెలుపే అందరికీ సమాధానం. నువ్వు ఏదైతే కోరుకుని ప్రయాణం చేస్తున్నావో ఆ తీరం చేరే తీరాలి. ఏది నీ వల్ల కాదు అని నిన్ను విమర్శిస్తున్నారో అది నువ్వు చేసి చూపించాలమ్మా. అదే నువ్వు వారికి ఇచ్చే సరైన సమాధానం. వాళ్ళు చెప్పే మాటలు విను, వాళ్ళని కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు. అవే నీ ఎదుగుదలకి ఉపయోగపడతాయమ్మా. వాళ్ళు మాట్లాడే మాటలు అబద్ధాలుగా చేయాలి తల్లి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. ఓటమికి దిగులు పడవద్దు. అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి తల్లి. ఇప్పుడు ఉన్న ఓటమిని చూసి దిగులు పడకుండా రాబోయే విజయాన్ని చూసి ఆనందపడు తల్లి. గెలుపు కోసం ఆరాటపడు. కాలాన్ని జరగనివ్వు. సమయం కోసం ఎదురు చూడవద్దమ్మా. నువ్వు ప్రయత్నించు, అదే సరైన సమయం. నమ్మకంతో కష్టపడే సమయం అంతా కూడా సరైన సమయమే తల్లి. నీకు అందుకైన సరైన ఫలితాలు తప్పకుండా వస్తాయి తల్లి. అర్థమైంది కదమ్మా. నీ బాబా తండ్రి చెప్పే మాటలు ఇవే. ఇదే నీకు సరైన కాలం. గెలుపుకి ఇదే సరైన సమయం. కాబట్టి నీ ప్రయత్నాలు ఏమాత్రం ఆపవద్దు. నమ్మకంతో కష్టపడి ప్రయత్నించమ్మా. ధైర్యంతో పోరాడు. అంతా నీకు విజయమే కలుగుతుంది. ప్రయత్నం మాత్రం అస్సలు ఆపవద్దు తల్లి. నీకు గెలుపు తథ్యం తల్లి. నీకు గెలుపు ఇవ్వటం నా బాధ్యత కూడా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగి శుభం జరిగి సంతోషాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.